ట్రంప్ది ఎంత విచిత్రంగా ఉంటుందంటే అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు కలిసి ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధం చేసింది. ఎవరితో చేసింది? రష్యాతో చేసింది. ఇప్పుడు ఆ రష్యాతో స్నేహం చేస్తాడు ట్రంప్. దెన్ ఉక్రెయిన్ తన యుద్ధాన్ని ఆపేయాలి. నెంబర్ 1, ఆయుధాలు ఇవ్వడం ఆపేశాడు. నెంబర్ 2, నిధులు ఇవ్వడం ఆపేశాడు. నెంబర్ 3, అదే సందర్భంలో రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన ఒప్పందం ఈయన కుదర్చడం కాదు, ట్రంప్ ఏ ప్రపోజల్ అయితే పెడతాడో అది దాని ప్రకారం జరిగిపోవాలి అంతే. ఉక్రెయిన్ నువ్వు యుద్ధం ఆపు అంటే ఆపేయాలి, నువ్వు ఆ భూభాగాలు వదిలేసుకో అంటే వదిలేసుకోవాలి. వాడికి సంబంధం లేదు, ఇక ఆడేం చేయడానికి ఏం లేదు, ఈయన ఏం చెప్తే అది అమలు చేయాలి అంతే. అదే సందర్భంలో యూరోప్ యూనియన్తో సంబంధం లేదు, వాళ్ళని చర్చలకు పిలవడం, వాళ్ళని ఇందులో కూర్చోబెట్టడం. నాటోకి సంబంధం లేదు, వాళ్ళని చర్చలకు పిలవడం, వాళ్ళని కూర్చోబెట్టడం. తనే నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. ఇక్కడ ఉక్రెయిన్కేమో పోయిన భూభాగం కూడా తిరిగి ఇచ్చేందుకు లేదు, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న వనరులన్నీ నొక్కేస్తున్నాడు. ఇది దాన్ని ఏమంటారు, శవాల మీద పేలాలు ఏరుకోవడం. ఆల్రెడీ సర్వనాశనమైనటువంటి ఆ దేశాన్ని మరింత దోచుకోవడం కదా.